హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను అని రాయబడి ఉంది. అయితే మొదటిగా దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి మన పాపముల నిమిత్తము పంపించాడు. ఆయన సిలువలో మన పాపముల నిమిత్తము శిక్షను అనుభవించి రక్తం కార్చాడు, అంటే పాపాన్ని జయించాడు అని విన్నాం. రెండవదిగా ఆయన సిలువలో మరణించి మనకు విమోచన, విడుదల, పాపక్షమాపణ, రక్షణ ఇచ్చాడు, అంటే అపవాదిని జయించాడు అని విన్నాం. మూడవదిగా ఆయన సిలువలో మరణించి మూడవ దినమున మృత్యుంజయుడై మనకు సంపూర్ణ రక్షణను ఇచ్చాడు, అంటే మరణాన్ని జయించాడు అని విన్నాం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియ దైవజనమా, ప్రైజ్ ద లార్డ్.